హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా మామిడికాయ పులిహార ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో కొద్దిగా 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలండి. ఇవి స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి, మాడనివ్వకూడదు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళని, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ సాయమైన పప్పు, కొద్దిగా ఆవాలు వేసి తాలింపుని స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని వేయించుకోవాలండి. ఎప్పుడైనా సరే పులిహోరలో జీలకర్ర వేయకూడదండి, అందుకే నేను వేయలేదు. ఇప్పుడు ఇలా దోరగా వేగుతున్నప్పుడే మనం 2-3 ఎండుమిరపకాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి. ఇందులోనే నేను 1 ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అల్లం ఫ్లేవర్ బాగుంటుందని వేసానండి. ఒకవేళ మీకు ఆ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువ వేసుకొని తాలింపు మాడకుండా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని ఒకసారి తాలింపుని కలుపుకోవాలి. ఇలా తాలింపు మాడకుండా వేయించుకోవాలండి. మనం ముందుగా తురిమి పెట్టుకున్న 2 మామిడికాయలను వేసుకున్నానండి. నేను 2 మీడియం సైజు మామిడికాయలు తీసుకొని తురుముకున్నానండి. ఆ తురుముని ఇప్పుడు ఇందులో వేసాను. ఈ తురుముని ఈ తాలింపు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇట్లా 1-2 నిమిషాలు మామిడికాయలోని పచ్చివాసన కొద్దిగా తగ్గేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని, ముందుగా మీకు చూపించాను కదండి ధనియాలు, జీలకర్ర, మెంతులు, వాటిని పొడి చేసుకుని ఆ పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలండి. రైస్ క్వాంటిటీ ఎంత అంటే మామిడికాయ పులుపుని బట్టి చూసి వేసుకోవాలండి. ఎందుకంటే మామిడికాయ పులిహారలో పులుపు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. దాన్ని బట్టి మీరు రైస్ని చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మీకు ఈ స్టేజ్ లోనే ఉప్పు తగ్గినా ఏదన్నా తగ్గినా చూసి వేసుకోండి. పులుపు మాత్రం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. మీ టేస్ట్ని బట్టి పులుపు, ఉప్పు చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇంతేనండి, సింపుల్ గా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్ కానీ, దేవుడికి నైవేద్యంగా కానీ, లేదంటే నోరు బాగోనప్పుడు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చివరిలో కొద్దిగా పచ్చి మామిడికాయ తురుమును వేసుకున్నానండి, టేస్ట్ బాగుంటుందని. మీరు కూడా అలా ట్రై చేయండి. అక్కడక్కడ పచ్చి మామిడికాయ తురుము తగులుతూ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి, అందుకే నేను ఇలా వేసాను. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ గా ఈజీగా అప్పటికప్పుడు మామిడికాయ పులిహోర ఇట్లా తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంతేనండి, ఈజీగా మామిడికాయ పులిహోర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.